హాయ్ అండి, వెల్కమ్ టు ఎస్టీవీ. ఇందిరమ్మ ఇళ్ళ గురించి ఈ రీసర్వే గురించి మనం 3-4 డేస్ బ్యాకే ఒక వీడియో అయితే చేసాం. ఆ స్క్రీన్ పెట్టి మీకు ఒక వీడియో అయితే చేశాను. దానికి సంబంధించి మనకైతే మరొక అప్డేట్ అయితే వచ్చింది. ఏదైతే ఇందిరమ్మ ఇండ్లు ఉందో అవి రీసర్వే చేయాలని చెప్పేసి కేంద్రం ఆదేశాలు అయితే జారీ చేసింది. దానికి సంబంధించి వీడియోలో మాట్లాడుకుందాం. అలాగే మన వాట్సాప్ ఛానల్లో జాయిన్ కండి. హాయ్ అని చెప్పి కామెంట్ పెడితే మన వాట్సాప్ ఛానల్ లింక్ వచ్చేసి మీకు పంపిస్తాను. డైరెక్ట్ మీరు వాట్సాప్ ఛానల్లో జాయిన్ కండి. ఈ ఏవైతే ఇందిరమ్మ ఇండ్లు ఉన్నాయో, అంటే ఇండ్లు శాంక్షన్ అయిన వారు, అలాగే ఇండ్ల కోసం ఎదురు చూసిన వారి కోసం ఏ ఒక్క చిన్న అంశం ఉన్నా కూడా నేను మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్లో అడగవచ్చు, నేను రిప్లై ఇస్తుంటాను. అలాగే ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించి ఎవరైతే ఇల్లు కట్టుకుంటున్నారో వాళ్ళకి సంబంధించిన ఏవైతే ప్రాబ్లమ్స్ ఉంటాయో దానికి సంబంధించి మన ఛానల్లో కూడా చాలా వీడియోస్ అయితే ఉన్నాయి. ఇప్పుడు ఈ వీడియోలో ఈ ఇందిరమ్మ ఇళ్ళ రీసర్వే ఏదైతే ఉందో రీసర్వే గురించి అయితే మాట్లాడుకుందాం. ఈ కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాల మేరకు ఈ ఏవైతే ప్రధాన ఆవాస్ యోజన నిధుల కోసం ఏవైతే ఈ 60 ప్రశ్నలకు సంబంధించి సమాధానాలు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి ఈ నెల 9 వరకు అయితే పూర్తి చేయాలని చెప్పేసి కేంద్రం అయితే ఆదేశాలు అయితే జారీ అయితే చేసింది. దానికి సంబంధించి వీడియోలో క్లియర్గా చెప్తాను. వీడియో ఇక్కడ స్కిప్. పేద కుటుంబాల సొంతింటి కలను నిజం చేసే ప్రతిష్టాత్మక పథకం ఇందిరమ్మ ఇండ్లు అమలులో మొదటి అనేక కోణాల్లో వెసులుబాటు కల్పించిన ప్రభుత్వం క్రమంగా నిబంధనలను కఠితరం చేస్తుంది. ఈ క్రమంలోనే మరోసారి ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల సర్వే చేయించే ప్రక్రియను శ్రీకారం చుట్టింది. దాదాపు 60 ప్రశ్నలకు సమాధానాలు రాబట్టి పూర్తి వివరాలు ఆన్లైన్లో నమోదు చేయాలని చెప్పేసి అధికార యంత్రాంగానికి ప్రభుత్వం అయితే ఆదేశాలు ఇచ్చింది. ఈ మేరకు క్షేత్రస్థాయిలో ప్రక్రియ మొదలైంది. జిల్లా కలెక్టర్లు, ఆర్డీఓలు, తహసీల్దార్లు ఇలా 3 దశల్లో పర్యవేక్షణలో ఒక్కొక్క ఎన్యుమినేటర్కు నిత్యం 50 సమాచారం సేకరించే బాధ్యతలు అప్పగించారు. ఈ సర్వేను గరిష్టంగా వారం రోజుల్లో పూర్తి చేయాలని చెప్పేసి ఆదేశాలు అయితే ఇచ్చారు. ఇందిరమ్మ ఇళ్ల బిల్లుల చెల్లింపులపై పంచాయతీ కార్యదర్శులు మరోసారి సర్వే చేస్తున్నారు. కేంద్రం వాటా ప్రధానమంత్రి ఆవాస్ యోజన నిధులు లబ్ధిదారులకు అందించేందుకు క్షేత్రస్థాయిలో పరిశీలన చేస్తున్నారు. మొట్టమొదటిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇలాకా మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా సర్వే చేయడంతో పాటు ఇప్పటికే ఇంటి నిర్మాణాలు చేపట్టిన వారి ముఖ చిత్రాలు తీసుకునే ప్రక్రియ మొదలైంది. కేంద్ర ప్రభుత్వాల మార్గదర్శకాల మేరకు క్రమక్రమంగా రాష్ట్రమంతా ఈ సర్వే చేయాలని చెప్పేసి అధికారులు అయితే నిర్ణయించారు. ఇంటి పునాది పరిస్థితి, నిర్మాణ ప్రగతి, ఇప్పటి వరకు లబ్ధిదారుల తదితర అంశాలను నమోదు చేసుకుంటారు. ఇంటి నిర్మాణంలో ఏదైతే పాలమూరు ఉందో అయితే టాప్లో ఉందని ఇప్పుడు మనకైతే చూసుకోవచ్చు. ఇక్కడ లబ్ధిదారుల చిత్రాలతో పాటు నిర్మాణం పూర్తి చేస్తారా అర్థవంతంగా అని చెప్పేసి మనం వీడియో పూర్తిగా చూసి అర్థమవుతుందన్నమాట. తదితర విషయాలు కార్యదర్శులు తెలుసుకుంటున్నారు. జిల్లాలో రోజుకు 100 ఇళ్ల పనులు కొనసాగేలా పర్యవేక్షిస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో మహబూబ్ నగర్ ఇళ్ల నిర్మాణంలో మొదటి స్థానంలో ఉంది. ఒక్కో అధికారి నిత్యం కనీసం 50 ఇళ్ల నుంచి సమాచారం తీసుకోవాలని సూచించడంతో కార్యదర్శులు ఉదయం సాయంత్రం గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల చుట్టూ తిరుగుతున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందించే 5 లక్షల నిధుల్లో వీటిని జమ చేయాలనే ఉద్దేశంతో సర్వే చేస్తున్నట్టు కార్యదర్శులు అన్నారు. వారం రోజుల్లో పూర్తి చేయాలనే ఆదేశాలు ఉన్నాయని మండల పంచాయతీ అధికారులు పర్యవేక్షిస్తున్నారని తెలిపారు. రెవెన్యూ, పంచాయతీ శాఖ అధికారులు సైతం ఇందిరమ్మ ఇళ్ల జాబితాను పట్టుకుని ప్రధాన గ్రామాలకు వెళ్తున్నారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులతో స్వయంగా మాట్లాడుతున్నారు. ఈ నెల 9వ తేదీ వరకు పూర్తి చేస్తేనే తెలంగాణ రాష్ట్ర నిధులు లబ్ధిదారుల అకౌంట్లో నగదు పడతాయని చెప్పేసి లబ్ధిదారుల నుంచి బ్యాంక్ అకౌంట్ వివరాలు తీసుకున్నారు. లబ్ధిదారులంతా గ్రామ కార్యదర్శిని సంప్రదించాలని సూచిస్తున్నారు. కార్యదర్శి ప్రధానమంత్రి ఆవాస్ యోజన ప్లస్ యాప్లో లాగిన్ అయ్యాక లబ్ధిదారుల సమగ్ర వివరాలు నమోదు చేయాల్సి ఉంటుంది. పేరు, ఆధార్ కార్డు, బ్యాంక్ ఖాతా, కుటుంబ సభ్యులు, గ్రామం, మండలం, జిల్లా, రాష్ట్రం ఇలా దాదాపు 60 ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకొని నమోదు చేసి క్రీడీకరించాల్సి ఉంటుంది. ఇప్పుడు ఏదైతే ఇందిరమ్మ ఇండ్లు ఉన్నాయో నేను ఆల్రెడీ గతంలోనే చెప్పాను, ఈ రీసర్వే అయితే ఉంటుంది. ఈ రీసర్వేకి సంబంధించి ఏవైతే ఉంటుందో పూర్తి వివరాలు, అంటే మీరు ఇప్పుడు ఏవైతే ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించి గతంలో సర్వే జరిగిందో దాంతో అవే ప్రశ్నలు, అవే ఆన్సర్లు, బట్ ఇంకా కొన్ని ఎక్కువ యాడ్ అయినాయి అన్నమాట. ఇప్పుడు 4 వీలర్ ఉందా, 2 వీలర్ ఉందా, అలాగే మీకు సొంతం ఇల్లు ఉందా, కిరాయి ఉంటున్నారా, ఎప్పటి నుంచి ఉంటున్నారు, ఇలా ప్రతి ఒక్క డీటెయిల్స్ అనేది ఇందిరమ్మ యాప్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇంకా అలాగే చూసినట్లయితే ఈ క్రమంలో తరచూ సాంకేతిక సమస్యలు తలెత్తుతూ ఉండడంతో ఆలస్యం అవుతుందని చెప్పేసి కార్యదర్శి అంటున్నారు. పాత సెల్ ఫోన్లో యాప్ సరిగా పనిచేయకపోవడం, బయోమెట్రిక్ మిస్ మ్యాచ్ కావడం, లబ్ధిదారుల ముఖ చిత్రం ఆధార్ కార్డుకు సరిగా మ్యాచ్ కాకపోవడం, ఆధార్ కార్డు అప్డేట్ లేని వారికి సరిగా ఆమోదించకపోవడం, మ్యాపింగ్ కాకపోవడం వంటి సమస్యలు వస్తున్నాయని కార్యదర్శులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నేను ఆల్రెడీ చెప్పాను, ఎవరికైతే ఇందిరమ్మ ఇల్లు శాంక్షన్ అవుతుందో వాళ్ళకు ఆధార్ మ్యాప్ చేస్తారని చెప్పేసి ఏ యూట్యూబర్ చేయకుండా, ఏ యూట్యూబర్ కూడా ఫస్ట్ వీడియో చేయలేదు. మన ఛానల్లో అట్లాంటి వీడియోస్ ఉంటాయి చూడండి. మనం చేసిన తర్వాతనే మిగతా అందరు చేస్తుంటారు అనమాట. ఎందుకంటే మనం క్లియర్ సమాచారం, ప్రభుత్వ వర్గాల నుంచి ఏదైతే సమాచారం ఉంటుందో దాన్ని మాత్రమే జనాల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం అనమాట. అంటే కాపీ పేస్ట్ అనేది మనం ఎప్పుడు చేయము అని నేను క్లియర్గా చెప్తున్నాను.
మీరు మన రెగ్యులర్గా మన ఛానల్ చూసే వాళ్ళకు మన గురించి తెలుస్తుంది అనమాట. అయితే ఏదైతే ఇందిరమ్మ ఇండ్లు ఉన్నాయో ఈ రీసర్వే అయితే ఇప్పుడు ప్రజెంట్ L2 వాళ్ళకైతే చేయరండి. ఓన్లీ L1 వాళ్ళకు మాత్రమే ఈ సర్వే అయితే చేస్తారు. ఈ సర్వే అయిపోయిన తర్వాత వాళ్ళకు ఈ ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించి ఏవైతే అమౌంట్ ఉంటుందో అది బ్యాంక్లో జమ చేస్తారనమాట. అంటే ఎవరైతే ఇప్పుడు L1లో లీస్ట్లో సెలెక్ట్ అయినారో వాళ్ళకు మాత్రమే రీసర్వే అయితే ఉంటుంది. మిగతా వాళ్ళకైతే ఉండదు. తర్వాత వీళ్ళకి ఎప్పుడైతే ఇల్లు శాంక్షన్ అవుతుందో తర్వాత వాళ్ళకు ఈ దీనికి సంబంధించి ఏదైతే ఉంటుందో రీసర్వే అనేది ఉంటుందన్నమాట. మీకు తెలిసిన వాళ్ళకు కూడా వీడియో షేర్ చేయండి. ఎందుకంటే ఈ ఏదైతే మీరు ఇంతవరకు ఈ ఆధార్ బయోమెట్రిక్ ఇట్లా ఏదైనా అప్డేట్ చేసుకోకపోతే ఈ ఆధార్ అప్డేట్ చేయించుకోండి. ఎందుకంటే ఆధార్ మ్యాప్అవుట్ చేయండి మీకు ఈ ఏదైతే ఉంటుందో అది ఇందిరా మిల్లుకి సంబంధించి అయితే మార్కింగ్ ఉంటుందో అది మార్కింగ్ అయితే చేయరన్నమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ STV.